హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమాటిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోపోయే మూవీ వచ్చేసి బ్లాస్ట్. ఒకటి చెప్పాలి భయ్య, ఈ మూవీ చూసినంతసేపు నాకైతే ఖైదీ మూవీయే గుర్తొచ్చింది. అదే మన కార్తీ యాక్ట్ చేసిన ఖైదీ మూవీ, డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. సేమ్ అదే మూవీలా ఉంటుంది, బట్ ఇక్కడ ప్లాట్ అనేది మారిపోతుంది. అదే ఇక్కడ ఉన్న డిఫరెన్స్. సేమ్ అదే గ్యాంగ్ వైబ్స్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ఖైదీలో ఉన్నట్టే గ్యాంగ్స్ ఉంటారు, కానీ ఆ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ జైలు మీద అటాక్ చేయడానికి గ్యాంగ్స్ వెళ్తారు, అట్ ది సేమ్ టైం హీరో మీద కూడా అటాక్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్, ప్లాట్ ని కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్ చేశారు. ఇక్కడ కూడా అదే జరుగుద్ది. సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు, సేమ్ ఖైదీలో అటాక్ చేసినట్టే ఇక్కడ హీరోయిన్ ఉంటది. హీరోయిన్ వాళ్ళ ఇల్లు మీద అటాక్ చేయడానికి విలన్స్ వెళ్తారు, గ్యాంగ్స్ వెళ్తాయి. అదే డిఫరెన్స్. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ హీరోయినే. అండ్ క్యాస్ట్ వైజ్ యాక్టింగ్ వచ్చేటప్పటికి అర్జున్ ఏమో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, అండ్ అభిరామి ఏమో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేసింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో చాలా బాగా చేశారు అనే చెప్పాలి. అర్జున్ యాక్షన్ సీన్స్ యాజ్ వి ఆల్ నో బానే ఉన్నాయి. అండ్ నౌ కమింగ్ టు ద మెయిన్ లీడ్ క్యారెక్టర్ ప్లేడ్ బై ప్రీతి ముకుందన్ యాజ్ హీరోయిన్. సో తనైతే ఈ మూవీలో బాగా ఎఫర్ట్ పెట్టింది, అది క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆవిడ ఫేస్ లిటరల్లీ ప్రిటీ అండ్ క్యూట్ గా ఉంటుంది. బట్ వెన్ షీఈస్ పర్ఫార్మింగ్ యాక్షన్ సీన్స్, షీ నెయిల్డ్ ఇట్. సింపుల్గా చెప్పాలంటే ఆ ఎఫర్ట్ అనేది స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. ఆవిడ దీనికోసం పర్టికులర్లీ ట్రైనింగ్స్ తీసుకున్న వీడియోస్ బయటకు వచ్చాయి, అండ్ ఐ వుడ్ సే అది స్క్రీన్ మీద ఎక్సలెంట్గా వచ్చింది. షీ వాజ్ వెరీ గుడ్ ఇన్ హర్ క్యారెక్టర్. అండ్ నౌ కమింగ్ టు అనదర్ క్యారెక్టర్, నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఈ మూవీలో, అది వచ్చేసి అబ్రహాం అనే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చూసినంతసేపు నాకైతే ఖైదీ మూవీలో అర్జున్ దాస్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అక్కడ అర్జున్ దాస్ ఎలాగైతే బిహేవ్ చేస్తాడో, ఎవరిని లెక్క చేయకుండా ఎవరు అడ్డొచ్చినా చంపేయండి, పోలీసులైనా ఎవరైనా నాకు అనవసరం అన్న లెవెల్లో ఉంటాడు కదా. అదే సేమ్ క్యారెక్టర్ ని ఇక్కడ అబ్రహాం ప్లే చేశాడని చెప్పొచ్చు. సేమ్ అదే ఇంటెన్సిటీ, పోలీసులను చంపేయడం, ఎవరిని లెక్క చేయకపోవడం, అదే రూత్లెస్నెస్. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ఐ వుడ్ సే ఈ మూవీలో అదే మెయిన్ విలన్ క్యారెక్టర్ అని మనం కన్సిడర్ చేయొచ్చు, బట్ హీఈస్ నాట్ ద మెయిన్ విలన్. మెయిన్ విలన్ ఉంటాడు, బట్ నాకైతే అబ్రహాం క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ద రిమైనింగ్ క్యాస్ట్, అందరూ బాగానే చేశారు. రిమైనింగ్ క్యాస్ట్ కూడా బాగానే ఉంది, యాక్టింగ్ వైజ్ ఎవ్రీథింగ్. నాకైతే ఈ మూవీలో బాగా మనం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే దీని ఒక స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. చాలా ఇంటెన్సింగ్గా, చాలా నెక్స్ట్ ఏంటి అన్న లెవెల్లో ఉంటుంది. స్క్రీన్ మీద ఆ ఇంటెన్సిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సేమ్ నేను చెప్తున్నాను కదా, మీకు ఖైదీ మూవీ చూసినట్టే ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ మూవీ కలర్ గ్రేడింగ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఖైదీ మూవీకి దీనికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, బట్ ఖైదీ మూవీ వచ్చేటప్పటికి కొంచెం డార్కిష్ టోన్ని ఎక్కువ చూపిస్తారు. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉంది, ఐ వుడ్ సే. అండ్ సో నా ఒపీనియన్ వచ్చేటప్పటికి ఈ మూవీ చాలా బాగుంది. నేను దీనికి 4/5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. సో మీరు డెఫినెట్లీ వాచ్ చేయాల్సిన మూవీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, నెక్స్ట్ ఈ డైరెక్టర్ నుంచి ఏ మూవీ అయితే వస్తుందో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. నాకైతే నచ్చింది. సో ఒకవేళ మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and like this video and share this video with your friends. I'm your RK signing off.